ఇప్పుడు ఏడు పాపించు. అటు చూసావో తాట తీస్తా. బాజీ, నీకు పెళ్లి కాలేదు కదరా? నీకు ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. చంటి పిల్ల ఏడుపుకి ఆకలి ఒక కారణంరా. మాటలు రావు కదా, ఏడుస్తూనే చెప్తారు. కొంతమందికి పెళ్ళైనా పిల్లలున్నా, పిల్లలకి పిల్లలున్నా వాళ్ళంతే, వాడు మారరు. ఉన్నావంటే ఉన్నావనుకుంటారు, అంతే. అర్థమైందా? ఏడవకు, నీకిప్పుడే పాలు తీసుకొస్తాను కన్నయ్య. ఏడవకు. ఓకే, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తావు. ఈలోపు మొత్తం మార్చేస్తాను. నవ్విందే కాక నన్ను కుక్క అని అన్నిసార్లు అంటావా? ఈరోజు నా కొడుకు చేత నువ్వు చేసిన అన్నిటికీ వడ్డీతో సహా ఇప్పించేదాకా నిద్రపోను. ఎన్ని స్పూన్స్ వేయాలి? అమ్మా, ఏంటి కళ్యాణి? కన్నయ్యకి పాలు కాద్దామంటే పాలు పొడి ఎంత వేయాలి, ఎలా కాయాలో తెలియట్లేదు. కొంచెం తొందరగా చెప్పవా అమ్మా? ముందు వేడినీళ్లు కాచి పాల డబ్బాను శుభ్రంగా కడుగు. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేడి చేసి 2 స్పూన్ల పాలపొడి వేయి. పంచదార ఎంత వేయాలమ్మా? పంచదార వేయకూడదు, జలుబు చేస్తుంది. థ్యాంక్స్ అమ్మా. కళ్యాణి, ఏంటమ్మా? వేడిగా అలాగే పట్టేశావు, నోరు కాలుతుంది. చల్లారుస్తామ్మా. చేతి మీద ఒక డ్రాప్ వేసుకుని చూడు, చల్లగా ఉంటే అప్పుడు పట్టించు. థ్యాంక్స్ అమ్మా. కళ్యాణి, ఏంటమ్మా? డబ్బాకి పాలు కనపడకుండా గుడ్డ చుట్టు. ఎవరైనా చూసినా దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే అమ్మా. వెళ్ళు వెళ్ళు. మళ్ళీ పిలుస్తావేమోనని. ఇంకేం లేదు, వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. నీకీ కష్టం ఎప్పటికి తీరుతుందో తట్టుకోలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను. శౌర్య ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్నాడు. యూనిఫామ్ ఏదైనా చేస్తే వీడు స్నానం చేసి వచ్చేలోపు షర్టు బటన్ తీసేయాలి. నీ సినిమాకి పేర్లు పడిపోయాయే, ఇక నీకు పడటమే మిగిలింది. చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా.
అమ్మా 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 ఏంట్రా? షర్ట్ గుండి ఊడిపోయిందమ్మా, కొంచెం త్వరగా కుట్టు. నేను బయటికి వెళ్తున్నాను రా, కళ్యాణికి చెప్తానుండు. అమ్మా 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 ఛ. ఇంకేదో చెప్పింది. ఆ క్లాత్ చుట్టమంది, దిష్టి తగలకుండా. ఇదిగో, వాడి చొక్కా గుండి ఊడిపోయిందంట, తొందరగా స్టేషన్కి వెళ్ళాలంటున్నాడు. వెళ్ళి కుట్టు. బాబుకి పాలు పట్టాలత్తయ్య. నువ్విప్పుడెప్పుడే రావని వాడికి అర్థమైందనుకుంటా. పడుకున్నాడు. వెళ్ళి గుండి కుట్టి తర్వాత పాలు పట్టు. నాకు పానుంది. అత్తయ్య నన్ను వెళ్ళమంది, నాకు కుట్టడం రాదే. ఎవరన్నా వస్తున్నారా లేదా? మిమ్మల్నే వస్తున్నారా లేదా? వచ్చా? రాదు అంటే తిడతాడేమో. నిన్నే. కుట్టడమేగా, అటు ఇటు లాగేస్తే అయిపోతుంది. హలో, కుట్టడం వచ్చా నీకు? వచ్చా ఆఫీసర్? మరి కుట్టకుండా ఆలోచిస్తావే? త్వరగా కుట్టు, వెళ్ళాలి. ఏ ఆగు, చెయ్యి వణుకుతుందేంటి? వచ్చా రాదా? ఎందుకు రాదు? వచ్చా ఆఫీసర్? వణుకుతుంది, చెయ్యి కాదు, సూది. సోదాపి కుట్టు. నన్ను ఇరికించి వెళ్ళిపోయింది. సరిగ్గా కుట్టకపోతే అయిపోయాను. ఏంటి ఆలోచిస్తున్నావు? కుట్టు. కుట్టిస్తాను కుట్టిస్తాను. పొగలు కక్కి పాలు వేసిన వేడి తెలియట్లేదు. నాకు ఇదే కావాలి. కళ్యాణి, నీకు మూడిందే. నీకు రాదు కదా? అది అది చెప్పాలి కదా. చూడు, రక్తం అలా కారుతుందో.
ఇలా చేస్తే రక్తం కారడం ఆగిపోతుందని. అవునా ఆఫీసర్? అందుకే చేశాను. తగ్గింది చూడు. ఇది తెలీదు, ఇంకేం తెలుసు? గుచ్చుకోకుండా కొడతాను ఆఫీసర్. ఏయ్, ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్తో ఆపరేషన్ చేయించుకోవడం ఎంత రిస్కో, ఇది అంతే. వెళ్ళు, ఏమైనా పని ఉంటే చూసుకో. వెళ్ళు. సారీ ఆఫీసర్. వెళ్ళు. కన్నయ్య, నీకు పాలు రెడీ. ఇదిగో. మా కన్నయ్య మంచోడు, ఏడు పాపుతాడు. ఇప్పుడు నువ్వు మొదలు పెడతావు. పాలు తాగి బజ్జు. ఆగో. ఏం చేస్తున్నావు? పాలు పడుతున్నాను. నాకేదో అనుమానంగా ఉంది, ఇటివ్వు. ఏంటత్తయ్య ప్రతిదానికి? ఇందులో అనుమానించడానికి ఏముంది? నీ ప్రతి కదలికలోని కల్మషమే ఉంటుంది. ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నావుగా. అత్తయ్య, అనుమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. నీ విషయంలో అదెప్పుడో దాటిపోయింది. ఇటివ్వు, ఇటివ్వు. ఏంటి, వేడిగా ఉన్నాయని చూస్తున్నారా? చల్లార్చే తెచ్చాను. నిన్ను నమ్మేదెవరు? ఎందుకు అరుస్తున్నారు? శౌర్య! అత్తయ్య! శౌర్య! ఏమైంది? శౌర్య! శౌర్య! అత్తయ్య! శౌర్య! శౌర్య! ఏమైందమ్మా? ఏమైంది? ఆఫీసర్ అది. ఏయ్! నువ్వు మాట్లాడుకో. నేను కనుక సమయానికి రాకపోయి ఉంటే ఈ పసివాడి పరిస్థితి ఏమయ్యేది? ఎంత ఘోరం జరుగుండేది. ఏం చేసిందమ్మా? వేడి వేడి పాలురా వాడి గొంతులో పోయేలా చూసింది. లేదు ఆఫీసర్, నేను చల్లార్చే తెచ్చాను. దొరికాక కూడా నాటకాలాడుకో. నాకు అవసరం లేదత్తయ్య, నిజమే చెప్తున్నాను. నేను అబద్ధం చెప్తున్నానా? నేను చెప్పట్లేదు. సరే, ఎవరు అబద్ధం చెప్తున్నారో చూద్దావు గాని. శౌర్య, చెయ్యవరా. అర్థమైందిగా? అరే, చిన్నపిల్ల ఏదో తెలియక చేసి ఉంటుంది. వదిలే, ఇంతటితో వదిలే. చిన్న పిల్లాడని తను వదిలిందా? నేనెందుకు వదలాలి? ఈరోజు ఇది చేసింది, రేపు ఇంకోటి చేస్తుంది. ఆదిలోనే తుంచాలి. శౌర్య! ఇది మా ఇంటి విషయం. అసలు మీరెవరు తలదూర్చడానికి? చేసిన దానికి శిక్ష పడాల్సిందే. వేస్తా, శిక్ష వేస్తా.
అక్కడ పెట్టండి. శిక్ష వేస్తానని ఐసుగడ్డ తెప్పించాడేంటి? మొక్కలు కొట్టమంటే కొడతాను చెప్పండి అయ్యా, లేకపోతే కరిగిపోయింది. అక్కర్లేదు, కరిగే విధంగానే కరుగుతుంది. కళ్యాణి కాళ్లే కరిగిస్తాయి. ఇదే శిక్ష. ఆఫీసర్, మళ్ళీ చెప్తున్నాను, చల్లార్చిన పాలే తెచ్చాను. రుజువైపోయాక ఎన్నిసార్లు చెప్పినా నమ్మరు. చేసిన తప్పుకి వేసిన శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేయనప్పుడు శిక్షలు అనుభవిస్తాను. సెక్షన్లు చెప్పడానికి ఇది కోర్టు కాదు, నా ఇల్లు. ఒప్పుకోనంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. వాయిదాల పద్ధతి ఇక్కడ ఉండదు. ఆఫీసర్, ఇంకొక మాట వినిపించకూడదు. అది పూర్తిగా కరిగి నేల మీద నీ పాదాలు తాకేంత వరకు నిలబడాల్సిందే. ఊరుకుంటున్నాను కదా అని ఊరింతా నీదే అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడకూడదు అన్నావని నువ్వేం చేసినా మాట్లాడకుండా ఊరుకుంటావు అనుకుంటున్నావా? నీ ఇష్టానికి చేస్తే ఇంటివాడివైనా సహించేది లేదు. ఇంత అన్యాయానికి పొద్దుంటే కూడా కళ్ళున్న ధృతరాష్ట్రులా ఉన్నావు. ఎవరుండమన్నారు? లోపలికి పోమ్మా. దమయంతి, ఇదంతా నీ పనే అని అర్థం అవుతోంది. ఆడదానిగా పుట్టి ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు. ముందది అర్థం చేసుకో. అర్థాల గురించి మీరు మాట్లాడకూడదు అనుపమ్మ గారు. తను చేస్తుంది చూస్తూ కూడా తను వెనకేసుకురావద్దు. మా అమ్మ మీద నెపాన్ని నెట్టాలని అస్సలు చూడొద్దు. ఎవరు అడ్డుపడ్డా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు. వెళ్ళి నిలబడు. వెళ్ళను. వెళ్ళాలి.